ఆస్కార్ అవార్డు విన్నర్ అల్ పచినో తన 84 ఏళ్ల వయసులో మరింత స్పీడ్ పెంచారు. ఈ సంవత్సరం అల్ పచినో 7 సినిమాల్లో నటిస్తున్నారు. ది రిచువల్, బిల్లీ నైట్, ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డాంటే, కిల్లింగ్ కాస్ట్రో, ఈజీ స్వాల్జ్, లియర్ రెక్స్ చిత్రాలు అంగీకరించిన అల్ పచినో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. కాగా డెడ్ మెన్స్ వైర్ అనే సినిమాలోనూ కీలక పాత్ర పోషించడానికి అల్ పచినో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గన్ వ్యాన్ శాంట్ దర్శకత్వంలో రూపొందుతున్న డెడ్ మ్యాన్స్ వైర్ హిస్టారికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో అల్ పచినో కీలక పాత్ర పోషిస్తున్నారు. బహుశా అక్టోబర్ ప్రాంతంలో అల్కు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తారని వినిపిస్తోంది. గత సంవత్సరం అల్ పచినో నిర్మాణ భాగస్వామిగా మోడీ 3 డేస్ ఆన్ ద వింగ్ ఆఫ్ మ్యాడ్నెస్ రూపొందింది. విలక్షణ నటుడు జానీ డెప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. టైటిల్ ను చూసి చాలా మంది భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జీవితగాథగా మోడీ 3 డేస్ ఆన్ ద వింగ్ ఆఫ్ మ్యాడ్నెస్ రూపొందుతోందని భావించారు. ఇటాలియన్ ఆర్టిస్ట్ అమోడియో మోడిగ్లియాని జీవితం ఆధారంగా అల్ పచినో మోడీ తెరకెక్కింది. ఈ సినిమా మంచి లాభాలను చూపింది. ఆ సమయంలోనే అల్ మళ్లీ నటునిగా బిజీ కావడానికి ప్లాన్ చేశారు. అందువల్లే ఈ ఏడాది 7 చిత్రాల్లో నటిస్తున్నారు. మరి వీటిలో ముందుగా ద రిచువల్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. హారర్ మూవీగా తెరకెక్కిన ది రిచువల్ ఎలా ఉన్నా అల్ పచినో అభినయం అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 84 ఏళ్ల వయసులోనూ బిజీగా సాగుతోన్న అల్ పచినో సినిమాలో ఫ్యాన్స్ ను ఏ తీరున మురిపిస్తాయో చూడాలి.